తెలంగాణలో పంచాయతీ పాలకవర్గాలు కొలువు తీరాయి. సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తొలి రోజు గ్రామ అభివృద్ధిపై చర్చ కొనసాగించారు. నిజానికి 2024 ఫిబ్రవరి 1తోనే పాత పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ప్రత్యేక అధికారులు 20 నెలల పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికల్లో కొత్తగా గెలుపొందిన సర్పంచులు ఆయా పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ కార్యదర్శి ఎన్నికల ఫలితాల ధ్రువపత్రం రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఒక్కో ప్రత్యేక అధికారికి ఒకటికి మించి బాధ్యతలు ఉంటే పంచాయతీ కార్యదర్శులు చేయిస్తారు. అవసరం ఉన్న చోట ఉపాధ్యాయులను నియమించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమాణపత్రంపై నూతన సర్పంచులు సంతకం చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 2 సంవత్సరాలుగా సర్పంచ్ లేకపోవడంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇప్పటి నుంచి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 60 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. నందిపేట్, ఆలూరు మండలంలోని పలు గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న నేతలు గ్రామాల అభివృద్ధికి సహకరిస్తామన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రసాభాస నెలకొంది. కార్యక్రమంలో కూర్చునేందుకు కుర్చీలు లేవంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు 2 వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు. ఏర్పాట్లు సరిగా లేవంటూ వార్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. సిద్దిపేట జిల్లా వర్గంలో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు. అంతటితో ఆగకుండా ఇరు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘర్షణలకు దారితీసింది. వర్గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. బీజేపీ వార్డు మెంబర్లకు కుర్చీలు కేటాయించలేదు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య గొడవ జరిగింది.